గతంలో యేసుకున్న కోవిషీల్డ్ కారణంగా ఎన్నో వ్యాధులు వస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హార్ట్ అటాక్, లివర్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో 25 ఏళ్ల వ్యక్తి హార్ట్ అటాక్‌తో చనిపోయాడంటూ కూడా కొన్ని వార్తలు రావటం జరిగింది. మనం కూడా వాళ్ళ ఇంటికెళ్ళి అసలు ఏ విధంగా జరిగింది, ఏంటి నిజంగానే హార్ట్ అటాక్‌తో చనిపోయాడా అనే విషయం మీద కూడా మాట్లాడడం జరిగింది. అతనికి ముందు అంటే ఎప్పుడైతే కోవిడ్ రాకుండా కోవిషీల్డ్ వేసుకున్నాడో దాని కారణంగా కొంచెం ఆయనకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా వచ్చాయనేది కూడా తెలియడం జరిగిందని చెప్పొచ్చు. మరి వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ వసంత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్న చూడొచ్చు అండ్ మనం ఈ విషయాలు చాలాసార్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది. కోవిషీల్డ్ కారణంగా అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ, లివర్ ఇలా అన్ని సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పడం జరిగింది. నిజంగానే వీటితో ఇవి కాకుండా నిజంగానే క్లాట్ అయ్యే సమస్యలు కూడా వస్తున్నాయంటే అందులో వాస్తవం ఉంది అంటారా? వాస్తవానికి కోవిషీల్డ్ అనేది థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనేది ఒకటి మనకు యూకే ద్వారా మనకు తెలుసుకోవడం జరిగింది. అది ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని. బట్ మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఇప్పుడు యూకేలో కాదు, మన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ అనే కాదు, అమెరికాలో ఉన్న ఫైజర్ వ్యాక్సినే కానీ లేకుంటే మెడోనా వ్యాక్సిన్ ఇవి కూడా ప్రాబ్లం క్రియేట్ చేసింది. దాంట్లో ఉండే స్పైక్ ప్రోటీనే మనం అన్నిటికీ యూజ్ చేస్తాం. దీంట్లో యూజ్ చేస్తాం, దాంట్లో యూజ్ చేస్తాం, అన్నిట్లలో. సో అది కూడా కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అంటారు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సెకండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఏంటంటే కోవిడ్ చచ్చిపోయింది అనుకుంటున్నారు. కోవిడ్ ఇప్పటి వరకు కూడా చనిపోలేదు, చనిపోదు. కోవిడ్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే చిన్న నేపాల్ దేశం, ఒక 2 కోట్ల ప్రజలు ఉన్న దాంట్లో ఇప్పటి వరకు 400 కేసులు వచ్చినాయి. మన భారతదేశంలో 2500 కేసులు వచ్చినాయి. ఇప్పటి వరకు 2500, 3000 కేసులు ఉన్నాయి. మన తెలంగాణలో 0 కేసెస్, బట్ డెత్స్ అయితే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసు ఏదైతే ఉందో కోవిడ్ అన్నాను, కోవిడ్ వ్యాక్సిన్ చెప్పాను, దాంతో కూడా క్లాట్స్ ఫామ్ అయితే కోవిడ్తో కూడా క్లాట్స్ ఫామ్ అయితే. బట్ నేను చూసిన మీ రిపోర్ట్స్ ఏదైతే వాళ్ళ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎక్కడ కూడా కోవిడ్ టెస్ట్ చేయలేదు. సో కోవిడ్ని రూల్ అవుట్ చేయలేదు, కోవిడ్ ఉందని. సెకండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో కనిపించింది డెంగ్యూ ఐజీజీ పాజిటివ్ అని. అంటే గతంగా ఆయనకు ఒక 5-6 రోజుల నుంచో 10 రోజుల నుంచో ఇన్ఫెక్షన్ డెంగ్యూ ఉండాలి. దాంట్లో కూడా క్లాట్స్ ఫామ్ అవుతాయి. మీరేమనుకుంటారంటే చాలామంది క్లాట్స్ ఫామ్ కాదు, ఓన్లీ కోవిడ్కి సంబంధించిందే కదా, మిగతా దానిలో ఉండేది. కోవిడ్కి అని కాదు, వ్యాక్సిన్స్ ద్వారా క్లాట్స్ ఫామ్ అవుతాయి, మయోకార్డిటిస్ వస్తాయి, పెరికార్డిటిస్ వస్తాయి వ్యాక్సిన్ ద్వారా. ఈ వైరస్ అన్ని వైరస్లో ఒకటేనమ్మా, క్లాట్స్ ఫామ్ అవుతాయి, మయోకార్డిటిస్ వస్తాయి, పెరికార్డిటిస్ వస్తాయి, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో ఆల్ వైరస్. దీంట్లో స్పెసిఫికల్గా చెప్పాలంటే ఈ కేసులో డెంగ్యూ ద్వారా ఐజీఎం పాజిటివ్ ఉంది. క్లాట్స్ అనేది ఫామ్ అని కొన్ని కోట్ల వైరస్ లోపల బాడీలో డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి బ్లడ్ వెజల్స్ని. ఒక క్లాట్ అనేది ఫామ్ అవడం వల్ల థ్రాంబో ఎంబాలిక్ పోయి హార్ట్లో లెఫ్ట్ సైడ్ దాంట్లో మిడిల్ సెగ్మెంట్లో పోయి ఆగిపోయింది. 100% బ్లాక్. అది 100% బ్లాక్ అన్నప్పుడు సో హీ హ్యాడ్ ద చెస్ట్ పెయిన్. హాస్పిటల్ వరకు రీచ్ అయ్యాడు అబ్బాయి. అండ్ దాంతోపాటు పల్మనరీ ఎడిమా ఉందన్నారు. పల్మనరీ ఎడిమా అంటే బ్లడ్ వెజల్స్లో దాంట్లో కూడా బ్లాక్ అయినప్పుడు పల్మనరీ ఎడిమా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు. అండ్ లెఫ్ట్ వెంట్రుకులర్ ఫెయిల్యూర్ అనేది కూడా ఒకటి ఉంది దాంట్లో. బట్ మోస్ట్ ఆఫ్ దట్ వీ కెన్ సే దట్ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఆయనకి హిస్టరీలో ఎక్కడైనా మళ్ళీ ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా ఫీవర్ ఉందా లేదా అనేది కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. మనకి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది సార్, అంటే పెళ్ళి వారం ఉంది అనగా అప్పటి నుంచి కూడా కొంచెం డల్గా ఉండటం, ఫీవరిష్గా ఉండటం అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా డల్ అయిపోయాడు, హల్దీ కాబట్టి మేము కూడా ఎఫెక్ట్ ఉంది అనుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్, దీంట్లో పెళ్ళి హడావిడి అన్నీ ఉంటాయి కాబట్టి ఈ షుడ్ కమ్ అప్ విత్ కొద్దిగా ఎనర్జీ లేకుండా ఎనర్జీగా ఉన్నట్టు చూపించుకోవడం అనేది ఉంటుంది. సో హీ హ్యాడ్ ద డెంగ్యూ ఫీవర్. మోస్ట్లీ 99% డెంగ్యూ ఐజీఎం పాజిటివ్ ఉంది కాబట్టి హీ హ్యాడ్ ద డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్లో కూడా క్లాట్స్ ఫామ్ అయితే నేను చాలా కేసెస్లో కూడా చూస్తాను. సివియర్ హెడేక్ ఉందండి, చాలా రోజుల నుంచి హెడేక్ ఉంది, పోవట్లేదంటే జస్ట్ ఇఫ్ యూ గో ఫర్ ద డైమర్ అన్న ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేసినప్పుడు 500 కన్నా ఎబవ్ ఉన్నప్పుడు మనకు ఇవన్నీ వస్తాయి. డైమర్ అనేది అన్నిట్లో కూడా మనము అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఎలివేట్ అయి ఉంటాయి. సో క్లాట్స్ ఫామ్ ఎప్పుడైతే అవుతుందో ఇలాంటి సమస్య ఒక ముద్ద ఫామ్ లాగా ఫామ్ అవుతుంది. బట్ బేసిక్గా మనం చూసినట్టయితే నార్మల్ హార్ట్ అటాక్స్కి దీనికి రిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది.
నార్మల్ మనము 2019 కన్నా బిఫోర్ మనం చూసినట్టయితే ఎథిరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అంటాం. అంటే బ్లడ్ వెజిల్ అనేది మూసుకుపోవడం జరుగుతుంది. అలా కొద్దిగా మూసుకుపోతుంది. బట్ ఇదేంటంటే కాళ్ళలో కానీ లంగ్స్లో కానీ ఎక్కడైనా క్లాట్స్ ఫామ్ అయినప్పుడు డైరెక్ట్గా హార్ట్లో పోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ కేసులో హార్ట్ అటాక్ రావడం, బ్రెయిన్కి పోతేనేమో పారాలసిస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వీక్నెస్ కానీ రైట్ సైడ్ వీక్నెస్ కానీ, లేకుంటే లంగ్స్కి పోతేనేమో లంగ్స్ సాచురేషన్ అనేది పడిపోవడం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చూసింది 84% సాచురేషన్ చూపిస్తుంది. సో మోస్ట్ లైక్లీ ఏంటంటే పల్మనరీ ఎంబాలిజం కూడా ఉండాల్సింది. సరే, ఒకవేళ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఈ లక్షణాలు చెప్పారో అవి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ వల్ల కోలుకునే పరిస్థితి ఉంటుండే అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి 25 ఏళ్ళ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఒకవేళ సరైన ట్రీట్మెంట్ దొరకలేక చనిపోయాడా లేకపోతే ఏంటంటారు అసలు? ఇప్పుడు ఈ కేసులో అయితే ప్యూర్లీ డెంగ్యూ అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా డెంగ్యూ పాజిటివ్ అనేది రావడం జరిగింది. బట్ ఎక్కడ కూడా నోట్ చేస్తూ ఉండొచ్చు, చెప్పవచ్చు, వాళ్ళు కూడా చూసుకోకపోవచ్చు. సో ట్రీట్మెంట్ ఉందమ్మా, డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉంది, కోవిడ్కి ఉంది, 100% ట్రీట్మెంట్ ఉంది. సో ఎప్పుడైతే మనకి ప్లేట్లెట్స్ పడుతున్నాయి, పడకుండా ఈ వైరస్ని చంపే మందుతోటి మనం ఆపొచ్చు. వైరస్ని చంపే ఇప్పుడు వైరస్ని మనం చంపేస్తున్నాం అనుకోండి బాడీ నుంచి, సో వైరస్ లేనప్పుడు ఈ క్లాట్స్ ఫార్మింగ్ అంతా కూడా తగ్గిపోతుంది. సో ఈ క్లాట్స్ అనే సమస్య రాదు, ఈ హార్ట్ అటాక్ అనే సమస్య రాదు. అందుకే నేను ప్రతి దాంట్లో నేను కోవిడ్లో కూడా చెప్పాను క్లాట్ ఫార్మింగ్ డిసీజ్, ఈ డెంగ్యూ కూడా క్లాట్స్ ఫార్మింగ్ డిసీజ్, కానీ బ్లీడింగ్ అవుతుంది కదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అందరిలో. బ్లీడింగ్ అనేది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో కాదు, బట్ లేటర్ స్టేజ్లో క్లాట్స్ అనేది ఫామ్ అయినాయి, మళ్ళీ డిఫరెంట్ రూపంలో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. అందుకే అంటున్నాను, కోవిడ్కి ట్రీట్మెంట్ ఉంది 100%, డెంగ్యూకి ఉంది, చికెన్ గున్యాకు, ఇవన్నీ కూడా క్లాట్స్ ఫామ్ చేస్తాయి, ఇంకా మిగతా వైరస్ కూడా చేస్తాయి. సో ఇవన్నిటికీ మనం ఎప్పుడైతే సరి అయిన ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తామో, ఎర్లీగా బాడీ నుంచి వైరస్ని పంపిస్తామో, ఇలాంటి సమస్యలు 10-15 రోజుల పాటు బాడీలో వైరస్ ఉన్నట్టయితే అది ఇదంతా ఆడేసుకుంటుంది. మొత్తం మయోకార్డిటిస్ అంటే హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది, బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంది, కిడ్నీ అన్నీ బాడీలో అన్నీ డ్యామేజ్ చేసిన తర్వాత దానంతలో అది పోతుంది. అప్పటి వరకు మనం ట్రీట్మెంట్ ఇవ్వనట్టయితే ఇటువంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉంటాయి. హార్ట్ అటాక్స్ ఇప్పుడు చాలామంది ఒకటే ఆలోచిస్తారు, కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవాక్సిన్ వ్యాక్సిన్ ఉండొచ్చు, పుండు మీద కారం చల్లినట్టు ఇది కూడా ఒకటి. అది అయితే సార్, ఇప్పుడు మనకు డెంగ్యూ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు వాతావరణం కూడా సరిగ్గా లేదని చెప్పొచ్చు. అంటే రాత్రి సమయంలో విపరీతమైన భారీ వర్షాలు, మామూలుగా కూడా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎందుకంటే డెంగ్యూ కూడా చాలా వ్యాపిస్తుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ముఖ్యంగా ఇప్పుడు అతి భారీ వర్షాలతో ఏ దోమలు ఉన్నా ఇక్కడ ఉన్న దోమలు మూసీలో పోయి నల్గొండలు చేరుతాయి, అంటే మామూలుగా వాష్ అవుట్ అవుతుంటాయి. బట్ వెన్ స్టాగ్నేషన్ అంటామమ్మా, స్టాగ్నేషన్ అంటే వాటర్ అనేది ఆగినప్పుడు, ఇప్పుడు వర్షాలు లేవు 15 రోజుల పాటు వర్షాలు లేవు అన్నప్పుడు అక్కడ దోమలు అనేది ఉండడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది, దాన్ని లార్వా అవన్నీ కూడా. అలాంటి ప్లేసెస్లో మొత్తం కూడా మూసేయడము, వాటర్ నీట్గా తీసేయడం, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ దాంట్లోనే ఉంటుంటాయి కాబట్టి. సో బేసిక్గా ఏంటంటే మనం ఏం చేస్తుంటామంటే కిరోసిన్ ఆయిల్ పోయడము, ఆయిల్ పోయడము, లేకుంటే ఫాగింగ్ చేయడం, ఇది పర్యావరణానికి హానికరం. ఒక విధంగా మనమే పొల్యూషన్ క్రియేట్ చేసుకొని మనమే ఆ పొల్యూషన్ తీసుకున్నట్టు ఉంటుంది. సో అలాంటిది కాకుండా పూడికలు తీసేసి ఎక్కడైనా వాటర్ ఎక్కడైనా ఉన్నా తీసేస్తే ఎటువంటి సమస్య ఉండదు. అండ్ మస్కిటో నెట్స్, మస్కిటో డోర్ మెట్స్ కానీ లేకుంటే మనం పడుకుంటప్పుడు, లేకుంటే ఎనీ మస్కిటో బ్యాట్స్ చంపడం అలాంటిది చేసినప్పుడు అది ఉంటుంది. బట్ మస్కిటోని మనం ఎప్పుడు విలన్గా చూపిస్తాం, కానీ మనిషే విలన్. మనిషిలో ఉన్న వైరస్ కోట్లలో వైరస్ ఉంటుంది, మస్కిటో వచ్చి బైట్ చేస్తుంది, కానీ చేసినప్పుడు 100లో వైరస్ అనేది మస్కిటోలోకి వెళ్తుంది, ఇంకొకరిని బైట్ చేసినప్పుడు వాళ్ళకి వెళ్తుంది. సో ఒక పర్సన్కి డెంగ్యూ వస్తే ఆ పర్సన్ని ఐసోలేట్ చేసి దోమ కుట్టకుండా చూసుకోవాలి అతన్ని. సార్, ఇందాక కూడా మేము డెంగ్యూ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే అంటే లక్షణాలు అనేవి స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉంటే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ అవ్వాలి అంటారు? ఎందుకంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అనేవి కూడా వస్తున్నాయి కాబట్టి చాలామంది లైట్ తీసుకునే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అంటారు? బేసిక్ థింగ్ అమ్మ, చలి అనేది, చలి జ్వరం వచ్చిందంటే మలేరియా డెంగ్యూలోనే ఎక్కువ అది ఉంటుంది.
చికెన్ గున్యాలో కూడా ఉంటుంది చలి అనేది. సో ఈ ఫీవర్ వచ్చినప్పుడు మనము హై గ్రేడ్ టెంపరేచర్ 101, 102 ఉన్నప్పుడు వైరల్ ఫీవర్ అనుకోండి. సెకండ్, జాయింట్ పెయిన్స్ వీక్నెస్ వచ్చిందంటే ఇది పక్కా 100% వైరల్ ఫీవర్. జలుబు వచ్చిందంటే కూడా కొద్దిగా అనుకోవచ్చు, బట్ దాంతోపాటు ఇవన్నీ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్, వీక్నెస్, జాయింట్ పెయిన్స్, హెడేక్ ఇలాంటిది 4 వస్తే 100% ఇట్ ఈస్ ద వైరల్ ఫీవర్ రిలేటెడ్ టెస్ట్లు చేయించుకోండి. సో ఇట్ విల్ గివ్ ద ఆన్సర్ ఇమ్మీడియట్గా. దాని తగ్గట్టు మెడిసిన్స్ వాడినట్టయితే మనకు ఎటువంటి సమస్య. సో చాలామంది సార్ ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్కి లేకపోతే ఏదైనా చిన్న నొప్పి వచ్చిన నార్మల్ ఫీవర్ అయినా సరే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి డోలో లేకపోతే పారాసెటమాల్ ఇలా బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది 3 days 4 days కూడా వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఏమైనా నయం అయ్యే పరిస్థితి కనిపిస్తుందా లేకపోతే ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు సపోజ్ అతనికి డెంగ్యూ ఉందనుకోండి, మామూలుగా చికెన్ గున్యా అయితే నడవనియదు, అసలు బెడ్ మీద పడుకోబెడుతుంది. ఓకే, మిగతా వాళ్ళు పోయి తీసుకురావడం, వేయడం అలా జరుగుతుంది. బట్ ఈ డెంగ్యూలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే 4 లక్షలు ఉన్న ప్లేట్లెట్స్, అంటే జ్వరం రాకన్నా ముందు 4 లక్షలు ఉన్నది కాస్త 2 లక్షలు టక్కున పడిపోతుంది ప్లేట్లెట్స్ ఒక రోజుకి. మళ్ళీ నెక్స్ట్ డే 1 లక్ష పడిపోతుంది. అలా పడిపోతూ పోయినప్పుడు తెలియకుండానే చిన్నగా కొద్దిపాటి డబ్బులతో పోయేదాన్ని మెడికల్ షాప్లోనేమో 100 రూపాయలు అవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో 200 అవుతుంది. అలా కాకుండా కకృతితో మనం ఎప్పుడైతే అక్కడ పోతామో సివియర్ ఇంకా ఎక్కువైందంటే హాస్పిటల్లో అడ్మిషన్ అయిపోయి తన పని మానేసుకొని, అతని పని మానేసుకొని, అందరి పనులు మానేసుకొని ఆ పేషెంట్ చుట్టూ తిరగడం జరుగుతుంది. సో అలాంటివి చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఒక మంచి సలహా ఇస్తారు, ప్రికాషన్స్ చెప్తారు, దాన్ని బట్టి మనం మూవ్ అయితే బాగుంటుంది. సో చూసారు కదా, ఏదైతే ఇప్పుడు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలనేది కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనా చిన్న జ్వరం వచ్చినా లేకపోతే ఒళ్ళు నొప్పులు కానీ, జలుబు, దగ్గు ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించడం మంచిది అనేది కూడా సార్ చెప్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ చైతన్యతో రిపోర్టర్ దేవిక. For more videos like this, subscribe Big TV channel.